స్వాగతం TDM 24 న్యూస్ కు. ఏం లేదు, రాంకి కోసం తీసుకున్నాం మేమంతా. మీరు రాంకియా విలేకరా? ఏం లేదు, మాకు రాంకి నుంచి కమర్షియల్గా ప్రతి ఒక్క దానిలో బండి పెడుతున్నారు కాబట్టి మా ఒక పోరాటం రాంకి మీద. మాకు జిహెచ్ఎంసీ కావాలి, జిహెచ్ఎంసీ ఫస్ట్ నుంచి ఉండే అట్లనే ఉండాలి. మా బతుకుదేవులు అన్నీ చెడగొడుతుంది కాబట్టి మాకు ఏటువంటి రాంకి అవసరం లేదు, ఏం అవసరం లేదు. మేము పోసుకొని డీజిల్ పోసుకొని ఓనర్కం చేసుకుంటాం. అప్పటి నుంచి ఇప్పటి నుంచి కాదు, గత ఒక 30 ఏళ్ళ నుంచి మా తాతల తరఫు నుంచి చెత్త తీసుకున్న కానించింది మేమంతా చెత్త పని చేస్తూ ఉన్నాము. అదే ఓనర్కం దేవుడి కింద అదే మాకు కావాలి. ఆ రోజు 5 రూపాయలు తీసుకుని బతికాము, ఇవాళ 100 రూపాయలు వస్తుంది. మా అన్ని రోజు పడుతుంది కాబట్టి ఈరోజు మాకు బాధ కలిగింది కాబట్టి రానికి ఎదురు తిప్పుతాం మేము. కాబట్టి ఎటువంటి రానికి అవసరం లేదు, ఎటువంటి సంస్థ మాకు అవసరం లేదు. మాకు కావాలా మా స్వతంత్రం, మాకు మా కార్మికులు అందరూ కావాలి. జిహెచ్ఎంసీ ముద్దు, రాంకి వద్దు. జిహెచ్ఎంసీ ముద్దు, రాంకి వద్దు. జిహెచ్ఎంసీ ముద్దు, రాంకి వద్దు. అల్వాల్ సర్కిల్ నుంచి ప్రతి ఒక్క కార్మికుడు ఈరోజు మనకు రాంకి వద్దని కోరడం జరుగుతుంది. రాంకి నుంచి రాంకి వద్దని, ఎందుకంటే మా ఒక కమర్షియల్, మా ఒక ఇండ్లు రాంకి కబ్జా చేయాలని చూస్తుంది. కాబట్టి మాకు బాధ ఏంటంటే మేము అప్పటి నుంచి తాతలు తండ్రుల నుంచి ప్రతి జీతము ప్రతి ఒక్క మున్సిపాలిటీకి కరోనా వచ్చినా ఏమొచ్చినా మాకు ఒక శానిటైజర్ ఇవ్వలే, ఒక గ్లౌజులు ఇవ్వలేదు, డిజిల్ వేయలే, ఏం వేయలేదు. స్వతంత్రంగా మేము పోసుకొని ఈరోజు కష్టపడినాం. ఆ రోజు 5 రూపాయలు 10 రూపాయలు తీసుకుని కష్టపడినాం. ఈరోజు ఎదిగినాం. ఈరోజు 10 రూపాయలు వస్తున్నామని రానికి వచ్చి పడుతుంది. కాబట్టి మాకు రానికి వద్దు, మాకు జిహెచ్ఎంసీ ముద్దు, రానికి వద్దు అని ఒక పోరాటం జరుగుతుంది. మాకు ప్రతి ఒక్క దానిలో సర్కిళ్ళల్లో, కంపెనీలల్లో, అపార్ట్మెంటు, బల్క్ గార్బేజ్ అని వచ్చి మా దానిలో జరుగుతుంది. మాకు ఎటువంటి రాంకి అవసరం లేదు, ఏం అవసరం లేదు. రాంకి 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 మాకు రాంకి వద్దు, ఏమొద్దు. మా కార్మికులది మేమే సాధించుకుంటాం. మాకు మా హక్కులు మాకు కావాలి, మా ఖాళీలు మాకు కావాలి, మా బాధలు మేము తీసుకుంటాం. అప్పటి నుంచి కరోనా కూడా కష్టపడినప్పుడు కూడా మాకు ఏ మున్సిపాలిటీ నుంచి కానీ ఎక్కడి నుంచి కానీ మాకు ఒక శానిటైజరు, గ్లౌజులు వేసి మాకు ఇవ్వలే. మేము అందులో కూడా చేసి మా మనుషులు ఎంతోమంది చనిపోయి కూడా బతికిండ్రు. కాబట్టి మాకు జిహెచ్ఎంసీ ముద్దు, రాంకి వద్దు. గో బ్యాక్ గో బ్యాక్. ఇదే పద్ధతి అన్న, ప్రతి ఒక్కరు రావాలి, మన ఖాళీలు నిలబెట్టుకోవాలంటే రానికి వద్దు, మనకి జిహెచ్ఎంసీ ముద్దు. ఈరోజు ఎంతమంది వస్తున్నారు, రేపు పొద్దున ఇంటికి డబ్బులు రావాలా. మరి రేపు పొద్దున పోయేదారు హెడ్ ఆఫీస్కి కానీ ఇంటికి డబ్బులు పోతేనే మనకి ఎవరైనా పట్టించుకోరు, లేకుంటే మనకి ఎవరు పట్టించుకోరు. మన ఆలో సర్కిల్లోనే మున్సిపల్ కమిషనర్ సరే పట్టించుకోడు. లీడర్ అంటే బయటకు పంపిస్తాడు ఆయన. బయట మన హెడ్ ఆఫీస్కి పోతే మళ్ళీ ఎవరు రానిస్తారు అంటే ఇంటికి డబ్బులు పోతేనే ఎవరైనా రానిస్తారు లోపలికి, లేకపోతే ఎవరు రానిస్తలేరు. ఇదే మంది అన్నారు, రేపు పొద్దున కానీ మళ్ళీ హెడ్ ఆఫీస్కి పోయేటప్పుడు అందరూ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. మేము చెత్త తీసే రిక్షా కార్మికులము. మా కార్మిక సభ్యులందరం గత 30 ఏళ్ళ నుంచి ఈ చెత్త కార్మికుల దాంట్లోనే మా నాయనలు, మా తండ్రులు, మేము ఇదివరకు కూడా దీనిలో మాకు ఎటువంటి జాబులు లేవు. ప్రైవేట్ డ్రైవర్ కమ్ ఓనర్ అని సెల్ఫ్ సర్వీస్ లాగా ఇచ్చి ఇప్పుడు అప్పుడు ఊర్లు చిన్నగా ఉండే, ప్రాంతాలు చిన్నగా ఉండే, డివిజన్లు తక్కువ ఉండే. ఇప్పుడు డివిజన్లు ఎక్కువైపోయినాం కనుక మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు. మున్సిపాలిటీ నుంచి నిలిచి రామ్కి అనే ఒక సంస్థకు మున్సిపాలిటీ వాళ్ళు అప్పగించారు కనుక మమ్మల్ని అప్పుడు ఊరు చిన్న ఉన్నప్పుడే మమ్మల్ని పట్టించుకుంటారు. ఇప్పుడు ఊరు పెద్ద అయినా కొద్దిగా మమ్మల్ని పట్టించుకోకుండా రామ్కి అనే సంస్థకు ఈ మున్సిపాలిటీని అప్పగించడం జరుగుతుంది. కావున రామ్కి రావద్దు. మేము చేసే కష్టాలలో ఎటువంటి నష్టం వచ్చినా కష్టం వచ్చినా బండికి మెయింటెనెన్స్ కానీ డీజిల్ కానీ మాకు అనారోగ్యాలు వచ్చినా ఎటువంటి కష్టకార్యాలు వచ్చినా అవన్నీ మావి పక్కకెట్టుకొని ఈ రిక్షా కార్మికులు అందరం కలిసికట్టుగా ఉండి మేము ఎన్నో కష్టాలు ఎదుర్కొంటా మీ గ్రేటర్ హైదరాబాద్ని వాళ్ళతో ఐక్యమత్యంగా మేము ఎంత కష్టపడ్డా కూడా మాకు ఒక గుర్తింపు అనేది దొరకలేదు. మా రిక్షా కార్మికు గుర్తింపు ఎవరు ఇస్తలేరు. దయచేసి ఈ రామ్కి వాళ్ళు వచ్చి మమ్మల్ని ఎటువంటి ఇబ్బందులు పడేయద్దు కనుక ఎవరు ఇబ్బంది పడేయద్దు. మా రామ్కి వాళ్ళు ఏమంటే వాళ్ళు ఆఫీసర్లతో మాట్లాడుకోరు, కానీ మా దాంట్లో మాత్రం ఎటువంటి చేయొద్దు. లాక్డౌన్లో వచ్చి కరోనాలో వచ్చి ఎంతోమంది చనిపోయినా కూడా మేము అట్లే చెత్తలు తీసినాం. చేతికి గ్లౌజులు లేకుండా కూడా చెత్తలు తీసి ఇదివరకు ఏంటంటే చచ్చనీట్లో తీస్తాం, బతికినీట్లో తీస్తున్నాం, అందరితో తీస్తున్నాం. దయచేసి మీడియా మిత్రులకు ఇది పెద్ద వైరల్ చేయాలని మీడియా మిత్రులకు పేరున కోరుకొని మరీ చెప్తున్నాము. రామ్కి వద్దు, మాకు జిహెచ్ఎంసీ ముద్దు. మమ్మల్ని చేసే కష్టాన్ని మమ్మల్ని చేసుకొనియండి. జై శ్రీరామ్.
నాకు లేకున్నా మా కార్మికులకు న్యాయం జరుగుతుంది. ఎందుకంటే మేము ఫస్ట్ నుంచి 5 రూపాయల నుంచి కష్టపడి చేసుకోవాలని ఊరు వచ్చి ఎక్కువ డబ్బులు అయిపోతాయని ఏదో అని తీసుకొచ్చి మా రాంకి తరఫు నుంచి తరఫు నుంచి అందరి తరఫు నుంచి ఏ కార్మికునికి న్యాయం జరుగుతుంది. TDM 24కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వార్తల కోసం